ఈరోజు నీ జీవితంలో ఏ పరిస్థితులు అయితే నిన్ను ముంచేసేటట్టు కనిపిస్తున్నాయో, ఏ పరిస్థితులను చూసి నువ్వు నా పని అయిపోయింది అని నువ్వు అనుకుంటున్నావో, దేనిని బట్టి ఇక బ్రతకడం వేస్ట్ అని నిరాశ నిస్పృహకు నువ్వు లోనైపోతున్నావో, దానిని గూర్చి దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఏ జలములకైతే నువ్వు భయపడుతున్నావో, ఏ జనములకైతే నువ్వు భయపడుతున్నావో, ఆ జలములు నిన్ను ముంచజాలవు, ఆ జనములు నిన్ను ముట్ట జాలరు. అగ్నిలో బడి నువ్వు వెళ్ళవలసి వస్తుంది, అయినను అవి నీ పాదములను కాల్చు. ఎస్, అగ్ని లాంటి శోధనల గుండా, అగ్ని లాంటి కష్టముల గుండా, ఆర్థిక సమస్యల గుండా, ఇబ్బంది అనేటటువంటి కొలిమి గుండా మనం వెళ్ళవలసి వస్తుందని దేవుడు ముందే సెలవిచ్చాడు. కానీ ఆయన అన్నమాట ఏమిటి చూద్దాం రండి. యెషయా గ్రంథం 43వ అధ్యాయం. సంగమా, దేవుని మాటను, ఆయన వాగ్దానాన్ని ఆధారం చేసుకొని జీవించినట్లయితే జీవితం అద్భుతంగా ఉంటుంది. 43వ అధ్యాయము యెషయా గ్రంథము మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుతున్నా. అయితే యాకోబో, నిన్ను సృజించిన వాడు యెహోవా, ఇశ్రాయేలో, నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిస్తున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడవద్దో, పేరు పెట్టి నిన్ను నేను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. నాకు చాలా ఇష్టమైన మాట. ఏమిటి? నీవు నా సొత్తు. నీ బైక్ ఎవరి సొత్తు చెప్పు? నీ సొత్తు. నీ కారు ఎవరి సొత్తు చెప్పు? నీ సొత్తు. నీ కారు మీద ఎవడైనా కీ తీసుకొని గీత గీశాడు ఒప్పుకుంటావా? ఇటుపక్క మాత్రమే గీసావేమిటి, అటుపక్క కూడా వెళ్ళి గీ అంటావా? రేయ్, ఏమనుకున్నావా? చేదే. ఎంత కోపం వస్తుందండి మీకు. బైకు సైడ్ స్టాండ్ వేశారండి, ఎవడో వెళ్ళి పాపం అలసిపోయి సైడ్ స్టాండ్ వేసిన మీ బైక్ మీద అలా అనుకుని కూర్చుంటే, ఏమయ్యా, బైకు సైడ్ స్టాండ్ వేస్తే దానికి ఆనుకుని కూర్చున్నావు, స్టాండ్ ఇరిగిపోదా? మాత్రం కామన్ సెన్స్ లేదు నువ్వు లేలే. 30,000 రూపాయలు, 40,000 రూపాయలు, ₹1,00,000 బైకు స్టాండ్ ఇరిగిపోతే 1,000 రూపాయలు వెల్డింగ్ చేయించుకోవడానికి పొరపాటున ఆనుకుంటేనే నువ్వు అరిచి కేకలేస్తావే. బైక్ మీద కూడా ఎవరిని ఆనుకోనివ్వే. నన్ను నా ప్రభువు తన ప్రాణాన్ని ఇచ్చి కొనుక్కున్నాడు. నువ్వు నేను ఆయన సొత్తు. నువ్వు ఆయన చేతి నీడలో ఉన్నట్లయితే వినో, ఈగ కూడా వాళ్ళనివ్వడు. నీ తలలో ఉన్న వెంట్రుక ఒక్కటి రాలాలి అని అంటే అది దేవుని పర్మిషన్ తీసుకుంటే తప్ప రాలే ప్రసక్తి లేదో. ఒక ఆత్మీయురాల దగ్గరికి ఒక సహోదరుడు వచ్చి, నేను నా ఆత్మీయ జీవితంలో నేను ఆశించినటువంటి స్థాయికి చేరలేకపోతున్నాను, ఎందుకంటే ప్రతి శోధనకు నేను లొంగిపోతున్నాను, సైతాను మాటి మాటికి వచ్చి నా హృదయపు తలుపు తడుతున్నాడు, నాలో జ్వరబడుతున్నాడు, నేను విజయం సాధించాలంటే ఏం చేయాలి నాకు అర్థం కావటం లేదు అని ఒక ఆత్మీయ సహోదరికి ఈ ప్రశ్న వేశాడు. అదే సమయంలో నువ్వు శోధించబడుతున్నప్పుడు సైతాను వచ్చి నిన్ను శోధించడానికి నీ హృదయం అనే తలుపు తట్టినప్పుడు నువ్వు ఎలా ఎదుర్కొంటావు అని ప్రశ్నిస్తే ఆ ఆత్మీయురాలు చెప్పిన మాట ఏంటి తెలుసా? ఎప్పుడైనా సైతాను వచ్చి నా హృదయపు తలుపు తట్టి నన్ను శోధించాలని ప్రయత్నం చేస్తే నేను ఒకే ఒక మాట ప్రభువు చెప్తా, ప్రభువా, నీ సొత్తు ప్రమాదంలో పడింది. ఏం చెప్తుందట? నీ సొత్తు ప్రమాదంలో పడింది. ఎవడైనా దొంగ మీ గుమ్మం దగ్గరకు వచ్చి తలుపు బద్దలుగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు అనుకోండి, మీ జీవితం ప్రమాదంలో పడింది, మీ కుటుంబం ప్రమాదంలో పడింది. ఆత్మీయురాలు ఎంత అద్భుతంగా తన జీవితంలో సైతాను వచ్చి తనను శోధించినప్పుడు సింపుల్ ప్రార్థన చేస్తుంది. ఏమిటా సింపుల్ ప్రార్థన అంటే, ప్రభువా, నీ ఆస్తి, నీ సొత్తు ప్రమాదంలో పడింది, శత్రువు వచ్చి తలుపు తడుతున్నాడు అని ప్రభువుతో చెప్తా. నా హృదయంలో ఉన్న ప్రభువు వచ్చి
తలుపు తడుతున్న సైతానుగాడి తలుపు తెరుస్తాడు. ఎప్పుడైతే నా హృదయంలో ఉన్న యేసయ్య తలుపు తెరిచాడో, హృదయం బయట ఉన్న సైతాను చూసి ఏం చేస్తాడు? తోక ముడిచి నన్ను విడిచి పారిపోతాడు. ఏమిటి? నువ్వు ఉన్నావా ఇంట్లో? నువ్వు ఉన్నావా ఇక్కడ? తెలియక వచ్చా. పారిపోతాడు. సహోదరి సహోదరులు దయచేసి వినండి. నువ్వు నేను జీవము కలిగిన దేవుని సొత్తు. ఆ వాస్తవాన్ని, ఆ సత్యాన్ని మనం గ్రహించి జీవిస్తే ఎంత బాగుంటుంది. నిన్ను నీవు ప్రేమించుకుంటున్న దానికంటే, నిన్ను నీవు ప్రేమించిన దానికంటే నా ప్రభు నిన్ను 100,000 రెట్లు ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. ఎందుకనంటే తను అంతగా ప్రేమించాడు కాబట్టే. ఇంకా సింపుల్గా చెప్పాలంటే, దేవుడు తనను తాను ప్రేమించిన దానికంటే నిన్నే ఎక్కువగా ప్రేమించాడు కాబట్టే, తన ప్రాణం కంటే ఎక్కువగా నిన్ను ప్రేమించాడు కాబట్టే నీకోసం నా కోసం సిలువలో ప్రాణాన్నే ధారపోశాడు. అటువంటి అద్భుతమైన దేవుని బిడ్డలుగా ఉన్న మనం భయపడడం ధర్మం అంటారా? నువ్వు భయపడుతున్నావు అని అంటే ఇండైరెక్ట్గా నువ్వు దేవుణ్ణి అనుమానిస్తున్నావు అని అర్థం. ఆనాడు దావీదు ఎంతో కొంత దేవుని వాగ్దానాన్ని అనుమానించాడు. దేవుడిచ్చిన మాట నెరవేర్చడేమో అనుకున్నాడు. దేవుడు మాటిచ్చి తప్పిపోతాడంటారా? దేవుడు మాటిచ్చి తప్పిపోవడానికి ఆయన నరుడు అంటారా? కాదండి. నిన్నటి రాత్రి నేను, మీకు తెలుసు కదా, సాధారణంగా శనివారం రాత్రి నాకు నిద్ర పట్టదు. నేను మెలకుగానే ఉంటాను. ఎంత పడుకోవాలని ప్రయత్నం చేసినా నా వల్ల కాదు. కాబట్టి ఈరోజు అందించే సందేశం గురించి ఆలోచిస్తూ, అలాగే మనసులో ప్రార్థన చేస్తూ, ఇది కృతజ్ఞత ఆదివారం. దేవుడు మన జీవితంలో చేసినటువంటి మేలులు జ్ఞాపకం చేసుకోవడానికి, ఈ నెలంతా దేవుడు మనల్ని కనికరించి కాపాడాడు. ఇంతకాలం ఆయన మనల్ని సంరక్షించాడు కనుక కృతజ్ఞతతో దేవుణ్ణి ఆరాధించటానికి ఏర్పాటు చేసినటువంటి అద్భుతమైన ఆదివారం. అదే సమయంలో దేవుడు మాటిస్తే ఆ మాటకు ఎంత కట్టుబడి ఉంటాడో, ఈ ఆలోచన నన్ను రాత్రి ఉక్కిరి బిక్కిరి చేసింది. ఎర్లీ మార్నింగ్ ప్రార్థన చేస్తున్నప్పుడు నన్ను బహుగా సంతోషపరిచింది ఏంటో తెలుసా? దేవుడు ఎవరికైనా మాటిస్తే ఆ మాటను ఎంత ఖచ్చితంగా నెరవేరుస్తాడో. కారణం ఏమిటయ్యా అంటే, ఈరోజు ఉదయం నాకు అది మళ్ళా జ్ఞాపకం వచ్చింది. 95లో, అంటే సుమారు ఇప్పుడు 2024 కదా, అంటే ఎన్ని సంవత్సరాలు చెప్పండి? 30 సంవత్సరాలు. 30 సంవత్సరాల క్రితం అప్పుడు నా వయసు సుమారు 24 సంవత్సరాలు. 24 సంవత్సరాల వయసులో అప్పుడు కల్వరి టెంపుల్ లేదు, ఇంత పెద్ద పరిచర్య లేదు. నేను ఒకవైపు ఉద్యోగం చేసుకుంటూ మరొక వైపు గ్రామాల్లో సువార్త ప్రకటిస్తున్న రోజులు అవి. అలా సువార్తను ప్రకటిస్తున్న రోజుల్లో ఒక చెట్టు కింద వాక్యం చెప్పడానికి ప్రార్థన చేసుకుంటున్నాను. అలా ప్రార్థన చేసుకుంటున్న సమయంలో దేవుడు తన మెల్లని స్వరంతో నాతో ఒక మాట అన్నాడు. ఏంటో తెలుసా? నీకు అతిపెద్ద సంఘాన్ని నేను ఇస్తాను అన్నాడు. నేనేమన్నా అడిగానా? ప్రభువా, నాకు అతిపెద్ద సంఘం ఈ ప్రభువా, గొప్ప సంఘం ఈ ప్రభువా అని అడిగానా? దాని గురించి ఏమైనా ప్రార్థన చేస్తున్నానా? అస్సలు లేదు. ఒక 10-15 మందికి వాక్యం చెప్పడానికి ప్రార్థనలో సిద్ధపడుతూ ఉండగా దేవుడు ఆ రోజు ఎందుకో మరి ఆ మాట ఆయన్ని చెప్పాలనిపించింది. నీకు అతిపెద్ద సంఘాన్ని ఇస్తాను. ఆ రోజు ఒక యవనస్తునికి దేవుడు ఒక మాట ఇచ్చాడు. ఏమిటంటే, నీకు అతిపెద్ద సంఘాన్ని ఇస్తాను. ఈ ఉదయకాల సమయంలో ఇంచుమించు 3 గంటల సమయంలో నేను ప్రార్థన చేస్తున్నప్పుడు నా హృదయం బహుగా సంతోషించిన కారణం ఏమిటంటే,
ఎప్పుడో ఈ పిచ్చోడికి దేవుడు ఒక మాట ఇచ్చాడంట. ఏమని? అతిపెద్ద సంఘాన్ని ఇస్తానని. ఆయన మాట నెరవేర్చాడంటారా లేదంటారా? గడి చెప్పండి. ఇంత పెద్ద స్థలాన్ని, ఇంత పెద్ద సంఘాన్ని, ఇంత పెద్ద సమూహాన్ని దేవుడు ఇచ్చాడంటే ఎంత గొప్పోడండి ఆయన. మాట ఇచ్చి తప్పుటకు ఆయన నరుడు కానే కాదు. నీకు మంచి ఉద్యోగాన్ని ఇస్తాను అని అంటే అది పెద్ద కష్టం కాదు ఆయనకి. నీకు చక్కని భర్తను తీసుకొచ్చి నీకు ఇస్తాను అని ఒకవేళ నువ్వు ప్రార్థన చేస్తే అది పెద్ద కష్టం కాదు. ఒక పెద్ద సంఘాన్ని ఇస్తాను అని అంటే అది సులభం కాదు. కానీ నా ప్రభువుకి ఏది అసాధ్యము కానే కాదు. ఇప్పుడు నా ప్రశ్న, దేవుడు మీకు ఏదైనా మాట ఇచ్చాడా? ఏదైనా వాగ్దానం చేశాడా? నాకు దేవుడు వాగ్దానం చేశాడు, దేవుడు నాకు మాట ఇచ్చాడు అన్న వాళ్ళు ఒకసారి చూపిస్తారా? ఎస్ ఎస్ ఎస్. అయితే మీకు శుభవార్త, ఆయన మాట ఇచ్చి తప్పేవాడు కానే కాదు. దానికి గొప్ప నిలువెత్తి సాక్ష్యం ఈ దిన సేవకుని యొక్క జీవితమే, ఈ అద్భుతమైన సంఘమే. అంత అద్భుతమైన దేవుణ్ణి కలిగి ఉన్న మనం దేనికోసం భయపడుతున్నాం? ఎందుకోసం భయపడుతున్నాం? దేవుడు సెలవిచ్చాడు, నీవు జలములలో పడవలసి, జలములలో నుండి జలములలో పడి నువ్వు వెళ్ళవలసి ఉంటుంది. నాకు తెలుసు ఆ విషయం. మన జీవితంలో కష్టాలు వస్తాయని, ఇరుకు ఇబ్బందులు వస్తాయని, వ్యాధి బాధలు వస్తాయని, ఆటుపోటులు వస్తాయని, అనేక సమస్యలు మనకు వస్తాయని దేవునికి తెలుసు. ఇంత గొప్ప దేవుణ్ణి నువ్వు విశ్వసించినప్పటికీ కూడా నీ ఆత్మీయ ప్రయాణంలో అనేక కష్టాలు గుండా నువ్వు వెళ్ళాల్సి ఉంటుందని దేవుడు ముందుగానే సెలవిచ్చాడు. నువ్వు జలములలో పడి వెళ్ళవలసి ఉంటుంది. కానీ నీకు ఒక వాగ్దానం చేస్తున్నా, ఏమిటంటే నువ్వు కష్టం గుండా, నష్టం గుండా, ఇరుకు ఇబ్బంది గుండా వెళుతున్నప్పుడు నిన్ను ఒంటరిగా మాత్రం విడిచిపెట్టే ప్రసక్తి లేనే లేదో. ఇది దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం, ఇస్తున్న వాగ్దానం. సహోదరి సహోదరుడా, ఆ వాగ్దానాన్ని ఎప్పుడూ మర్చిపోవద్దు.